ఈ CBT2 ఆధారంగానే మనకు మెరిట్ జాబితా అనేది తయారు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఎగ్జామ్ని కొంచెం ఫోకస్ చేసి చదవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు CBT2 ఏదైతే ఉందో ఇందులో మొత్తం 120 మార్కులకు మనకు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో కూడా మనకు దాదాపుగా ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున 120 ప్రశ్నలు మనకు 120 మార్కులకు అడగడం జరుగుతుంది. అయితే ఒకసారి సిలబస్ అంటే వెయిటేజ్ ఒకసారి చూసినట్లయితే మనకు ఇక్కడ GS నుంచి జనరల్ అవేర్నెస్ నుంచి ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనకు జనరల్ అవేర్నెస్ నుంచి 40 ప్రశ్నలకు గాను 40 మార్కులు అనేది కేటాయించడం జరిగింది. కానీ ఈ CBT2 వచ్చేసరికి మనకు జనరల్ అవేర్నెస్ నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి, 50 మార్కులు కేటాయించడం జరిగింది. మ్యాథమెటిక్స్ మరియు ఆర్థమెటిక్ ఏదైతే ఉందో అందులో నుంచి 35 ప్రశ్నలు ఉంటాయి, 35 మార్కులు ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ మరియు మెంటల్ అబిలిటీ ఏదైతే ఉందో అందులో మరో 35 ప్రశ్నలు ఉంటాయి, 35 మార్కులు కేటాయించడం జరిగింది. అంటే ఆర్థమెటిక్ మరియు రీజనింగ్ ఏదైతే ఉందో ఈ రెండు సబ్జెక్టుల నుంచి మనకు 70 మార్కులకు ఇక్కడ మనకు CBT2 ఏదైతే ఉందో CBT2లో మనకు సిలబస్ అనేది కేటాయించడం జరిగింది. 50 మార్కులు మనకు జనరల్ అవేర్నెస్ ఏదైతే ఉందో అందులో కేటాయించడం జరిగింది. 90 నిమిషాల్లో మనము 120 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ విధానం ఏదైతే ఉందో అది కూడా CBT2లో మనకు 1/3గా నిర్ణయించడం జరిగింది. మరి వీటికి సంబంధించిన సిలబస్ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. CBT1, CBT2 రెండింటిలోని మనకు సేమ్ సిలబస్ ఉంటుంది. కాకపోతే ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనకు పేపర్ క్వశ్చన్స్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్ అనేది కొంతవరకు ఈజీగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే CBT2కి వచ్చేసరికి కొంచెం కఠినంగా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. ఇది అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం. అయితే మనకు ముందుగా మ్యాథమెటిక్స్ నుంచి అంటే ఆర్థమెటిక్ మరియు ప్యూర్ మ్యాథ్స్ నుంచి మనకు చూసినట్లయితే నెంబర్ సిస్టమ్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, LCM, HCF, అదేవిధంగా రేషియో అండ్ ప్రపోర్షన్స్, అదేవిధంగా పర్సంటేజ్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్ మరియు కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఎలిమెంటరీ ఆల్జిబ్రా మరియు జామెట్రీ మరియు ట్రిగ్నామెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, ఇవి మనకు ఆర్థమెటిక్లో ఉన్నటువంటి సిలబస్. ఇక్కడ రీజనింగ్ మరియు మెంటల్ అబిలిటీలో చూసినట్లయితే మనకు కోడింగ్, డీకోడింగ్, దాంతోపాటుగా మనకు అనాలసిస్, అదేవిధంగా సిమిలారిటీస్ మరియు డిఫరెన్సెస్, అదేవిధంగా మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్షిప్స్ మరియు రిలేషన్షిప్స్ అంటే మనకు బ్లడ్ రిలేషన్ ఏదైతే ఉందో అది, డైరెక్షన్స్, అనలైటికల్ రీజనింగ్, అదేవిధంగా సిలాజమ్స్, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్, ఫజిల్, డేటా ఇంటర్ప్రిటేషన్ మరియు డేటా సఫిషియన్సీ, స్టేట్మెంట్ మరియు కంక్లూజన్, స్టేట్మెంట్ మరియు అజంప్షన్స్, మ్యాప్స్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గ్రాఫ్స్, ఇవి మనకు రీజనింగ్లో ఉన్నటువంటి సిలబస్. మనకు జనరల్ అవేర్నెస్ ఏదైతే ఉందో ఇందులో నుంచి ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనకు 40 మార్కులు, CBT2 ఏదైతే ఉందో అందులో మనకు 50 మార్కులకు గాను ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మీరు అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం. ఇందులో మనకు ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ ఉంటుంది. అంటే ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందో, ఏ మంత్లో మనకు ఎగ్జామ్ నిర్వహిస్తారో అంతకుముందు 12 నెలలు అంటే